ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలు స్తంభించాయి. ముందస్తు సమాచారం ఇవ్వకుండా వ్యాపారులు కొనుగోలు నిలిపేశారంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ మార్కెట్కు భారీగా పత్తిని తెచ్చిన రైతులు కొనుగోలు చేపట్టకపోవడంతో ఛార్జీలు మోపడవుతున్నాయంటూ ఆవేదన చెందారు. పత్తిలో తేమ పేరిట సీసీఐ మెలిక పెట్టడంతో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందంటున్నారు. పత్తి రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందంటూ ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస సమాచారం లేకుండానే మార్కెట్లో వ్యాపారులు కొనుగోళ్లను నిలిపేశారని అంటున్నారు. లక్షల్లో పెట్టుబడి పెట్టామని తీరా అమ్మకానికి తీసుకువస్తే అరకొరగా అడుగుతున్నారని మండిపడుతున్నారు. సీసీఐ వ్యాపారులు కుమ్మక్కై రైతులను నట్టేటా ముంచుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పత్తికి మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని రైతులు వేడుకుంటున్నారు. ఇవ్వనుండే నిన్న ఆదివారం సెలవు ఉండే మేము సోమవారం మార్కెట్ చాలా అయితే అని పత్తి తెచ్చినాం. ఒక్కొక్క బండికి 4-5 వేల నుంచి కిరాయి ఇవ్వబడతాయి సార్. ఇప్పుడు ఆ కిరాయి మీద పడతాయి. ఇప్పటిదాకా జిన్నింగులు తెరవలేదు. మరి ఇటు సీసీ అధికారులు కూడా రాలే. మేము ఇక్కడ ఎంతో బాధగా ఉన్నాం సార్. మా బాధను గుర్తించి ఈరోజు పత్తి బండ్లని ఖచ్చితంగా తీసుకోవాలని నేను అనుకుంటున్నాను సార్. మేము 6 కాలం కష్టపడి ఇదంతా తీసుకొని వచ్చి పంట ఇక్కడ మార్కెట్కు తెస్తే మాకు పూర్తి సమాచారం లేకుండా ఈ సీసీ వాళ్ళు మార్కెట్ అధికారులు ఇంత మమ్మల్ని సఫర్ చేస్తారని మేము కళ్ళలో కూడా ఎంచుకోవాలి. మేము పత్తి బండ్లని నింపుతున్నాము అంటే కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు. అయితే దీని ప్రభావం ఏమిటిదంటే మాకు ఇప్పుడు వెయిటింగ్ ఛార్జీలు ఒక్కొక్క బండికి 4 నుంచి 5 వేలు తీసుకుంటారు వారు. ఒక్క రైతు కాదన్న, ఇక్కడ 500 నుంచి 600 రైతులు వచ్చిండ్రు. రాసి అప్పుడు కింద సార్ రైతులతోటి ఆడుకున్నారు సార్. రాసి అప్పుడు కింద రైతుకు 10 ఎకరాల కింద భూమి ఉంటే సార్ ఆ రైతు ఎన్ని రోజులు తిరగాల సార్ మార్కెట్ పొన్న సార్, దుకాణాల పొన్న కాళ్ళు గడ్డలు పట్టుకుంటున్నది. తేమ శాతానికి సార్ 8 నుంచి 12 అన్నది. మొన్న కొద్దిగా రైతులు నినాదాలు చేస్తే సార్ 3 పాయింట్లు పెంచింది సార్, 15 పాయింట్ల వరకు తెచ్చింది. ఈరోజు సార్ ఈ బ్రేక్ పెట్టింది సార్. మాకు ఇన్ఫర్మేషన్ లేక ఇప్పుడు మేము ఈడ అనలాడుతున్నాం సార్. రైతు రాదంటారు సార్, రాళ్ళ పాలే తప్ప రైతు రాజు కాలేడు సార్. రైతుతోటి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉన్నారు సార్. ఈరోజు రైతు లేకపోతే రాజ్యాంగమే లేదు సార్. దయచేసి రైతులను ఒక్కసారి ఆదుకోండి సార్. సీసాయి వాళ్ళు మమ్మల్ని బతకనియకుండా చెడనియకుండా వీళ్ళు కుమ్మకాయి మమ్మల్ని చెడగొడుతున్నారు. మమ్మల్ని ఏం చేసినా కానీ వీళ్ళు ముంగడికి రానియారు. వీళ్ళందరూ కలిసి మమ్మల్ని మోసం చేస్తున్నారు. సీసీఐ మద్దతు ధర దొరకపోవడం వల్ల, తేమ శాతం అధికంగా ఉండడం వల్ల ఏదైతే రైతులు ఆందోళన చెందుతున్నారో, మరి ఏ రకంగా పత్తిని కొనుగోలు చేస్తారో అనేటువంటి ఒక సందిగ్ధతలో రైతాంగం ఈరోజు ఇక్కడ కనబడుతున్నారు. మేమే చేయాలా, ప్రైవేటు వ్యాపారస్తులు సీసీఐ కొనుగోలు చేయొద్దు, మేము 6500 6400 కొనుక్కోవాలనేటువంటి ఉద్దేశంతో ఇలా సీసీఐ అధికారులు ప్రైవేటు వ్యాపారస్తులు కూడా కుమ్ముక్కైపోయి ఇలా మార్కెట్ని స్తంభింపజేయడం జరిగింది. మరోవైపు వ్యాపారులతో అధికారులు చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే సమస్య కొలిక్కి వస్తుందని ఓ అధికారి తెలిపాడు. కాబట్టి అప్పటి వరకు రైతులు సంయమనం పాటించాలని కోరుతున్నారు. మార్నింగ్ నుంచి కూడా మనకు సీఎండి గారు కానీ మన డైరెక్టర్ మార్కెటింగ్ కానీ జిన్నింగ్ మిల్ వాళ్ళతో చర్చలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఆలస్యంగానే కొద్దిగా కొనుగోళ్లు స్తంభించిపోయినాయి. కొద్దిగా తొందరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కాబట్టి రైతు సోదరులందరూ కూడా దీని విషయాన్ని గమనించి కొద్దిగా సమయం పాటించి తొందరలోనే ప్రారంభానికి అన్ని కృషి చేసేలా శాఖ ఏర్పాటు అన్ని చేయడం జరుగుతుంది. సీసీ వాళ్ళు అయితే కొనుగోడానికి ఇప్పటికీ రెడీ ఉన్నారు. వాళ్ళ ఇద్దరి మధ్యలో సఖ్యతతోటి ఇది సమ్మించడం జరిగింది. కాబట్టి చర్చలు అయితే నడుస్తున్నాయి. ఇది 100% ఇది సాల్వ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి రైతులందరూ కూడా సమయాన్ని పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ.